అందరికి నమస్కారం. వెల్కమ్ టు రివ్యూస్ రాజు ప్రవీణ్ ఛానల్. సో ఈరోజు వీడియో దేవర మూవీ గురించి రివ్యూ చెప్పాలనుకుంటున్నానండి. ఇది ఈరోజు కొంచెం లేట్గా పెడుతున్నాను వీడియో, ఎందుకంటే నేను కొంచెం లేట్గా చూడాల్సి వచ్చింది మూవీ. అండ్ సినిమా గురించి ఎవరైతే బయట నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో, ఎవరైతే కొంచెం డిఫరెంట్ యాంగిల్లో పోర్ట్రే చేస్తున్నారో అవన్నీ ఎవరు నమ్మకండి. సినిమా మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉందండి. కొరటాల శివ గారి సినిమాలో ఏ ఎలిమెంట్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో, అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి మూవీ గురించి, ఆ మూవీ గురించి ఎన్టీఆర్ గారి మూవీ నుంచి ఏవైతే మాస్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో 100కి 200% ఉన్నాయి. అండ్ నాకైతే ఇప్పటికీ కొన్ని సీన్లు అండ్ మ్యూజిక్ తోటి గూస్ బంప్స్ ఇప్పుడు అలాగే ఉన్నాయండి. నిజంగా నెక్స్ట్ లెవెల్ మూవీ. సో ఎవరైతే ఈ కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీని కంపేర్ చేసుకొని, రెఫరెన్స్ తీసుకొని ఎవరైతే కంపేర్ చేస్తున్నారో వాళ్ళు అది స్టాప్ చేయండి. ఓకే, ఎంతో మంది ఒక మూవీ యూనిట్ గా పనిచేసి, ఓకే, ప్రొడ్యూసర్ ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి, మన హీరో అయితేనేమి, హీరోయిన్ అయితేనేమి, దాంట్లో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ అయితేనేమి ఎన్నో రోజులు పనిచేస్తే మనకు ఒక ప్రొడక్ట్ అవుట్పుట్, ఒక 3 అవర్స్ అవుట్పుట్ మనకి ఇచ్చారు. అది చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. యాజ్ ఏ మూవీ లవర్ గా నేను చెప్తున్నాను, నేను హానెస్ట్లీ చెప్తున్నాను, ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే కాదు, ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం, బట్ ఫ్యాన్ అయితే కాదు. బట్ మూవీ నెక్స్ట్ లెవెల్ అండి, చాలా చాలా బాగుంది. ఓకే, ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్, అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. మాస్ పల్స్ పగిలిపోయే సీన్లు కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానివ్వండి, ఎన్టీఆర్ గారి ఆ గెటప్ కానివ్వండి, ఎన్టీఆర్ గారి హెయిర్ స్టైల్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఇప్పటి వరకు నేను చూసిన ఎన్టీఆర్ గారి మూవీస్ లో దిస్ ఈస్ ద బెస్ట్ లుక్. కొరటాల శివ గారు మేబీ ఇంతకు ముందు మూవీని దృష్టిలో పెట్టుకొని ఆ కసి, ఆ ఇంట్రెస్ట్ భయంకరంగా పెట్టి సినిమా తీశారనిపించింది. నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఉన్నాయండి, ఎలివేషన్స్. ఫస్ట్ ఎంట్రీ నుంచి అయితేనేమి, లేకపోతే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితేనేమి. ఇంకొకటి నేను ఎస్పెషల్లీ చెప్పాల్సింది, మూవీలో నేను ఇంతకుముందు మూవీలో ట్రైలర్ రివ్యూ చెప్పినప్పుడు అనిరుద్ మూవీ అండ్ మ్యూజిక్ గురించి కొన్ని హీరో ఎలివేషన్ సాంగ్స్ వరకు చాలా బాగున్నాయి, మిగతా బాగాలేవని చెప్పాను. కానీ త్రూ అవుట్ మూవీ గూస్ బంప్స్ బీజిఎం అండి. సో అనిరుద్, యూ ప్రూవ్డ్ అగైన్ దట్ యువర్ ఆల్మోస్ట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ది కంట్రీ ఎట్ ద మూమెంట్. సో మూవీ పరంగా, మూవీ విషయానికి వస్తే చాలా బలమైన స్టోరీ అండ్ ప్రతి ఒక్కరూ జీవించారండి. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఈ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకొని, సెకండ్ హాఫ్ ఎవరైతే పోల్చి చూస్తారో వాళ్ళకి కొంచెం డల్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్. బట్ ఈ స్టోరీకి కనెక్షన్, కొరటాల శివ గారు ఏదైతే కథ మనకి కరెక్ట్ గా చెప్పాలనుకున్నారో అది ఫస్ట్ హాఫ్ లో హీరోని పవర్ఫుల్ గా చూపించి, సెకండ్ హాఫ్ లో ఆ స్టోరీని కనెక్ట్ చేసి, ఆ స్టోరీని నడిపించిన విధానం, తీరుని బట్టి ఎవరో కొంతమంది రివ్యూవర్స్ కొంచెం స్లోగా ఉందని అది ఇది చెప్తున్నారు. కానీ సీట్ లో కరెక్ట్ గా కాన్సన్ట్రేట్ చేసి, చేతులు గడ్డం కింద పెట్టుకొని చూస్తే మాత్రం సినిమాలో బలం, సినిమాలో ఆ దమ్ము మీకు అర్థమవుతుందండి. ఇంకొకటి, ఎండింగ్ వచ్చేసి ఈ సినిమాకి పార్ట్ 2 ఉన్నట్లు కొరటాల శివ గారు వదిలేశారు. అది అందరికీ తెలిసిందే, నేను ఇప్పుడు రివీల్ చేస్తుంది ఏం లేదు. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్ లో దేవరా మూవీ గురించి చెప్పినప్పుడు దీన్ని ఒక సినిమాలో ఈ బలమైన క్యారెక్టర్స్ అన్నిటిని ఆపి కుదించి ఒక పార్ట్ గా తీయలేక సెకండ్ పార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. బట్ ఈ మూవీ గురించి నేను ఎక్కువ చెప్తే చాలా మంది అభిమానులు వెయిట్ చేస్తుంటారు, సినిమా చూడాల్సిన వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, దాని గురించి ఏదో రివీల్ చేసినట్లు ఇలా అనిపిస్తుంటది. బట్ నేనైతే ఏం చెప్పనండి. బట్ మూవీ సూపర్, ఎన్టీఆర్ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్, అండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ అండి. పర్టికులర్లీ హీరో ఎలివేషన్ సాంగ్స్ ఒక 2-3 బిట్లు ఉంటాయి, అసలు దద్దరిల్లిపోద్దండి. మీకు గూస్ బంప్స్ అలా డాన్స్ వేస్తాయి, ఆడతాయి. కొన్ని ఫైట్స్ కానివ్వండి, ఓకే, కొన్ని ఆ సముద్రపు ఒడ్డునుండే ఆ సీన్లు కానివ్వండి, ఇప్పటికీ నా కళ్ళ ముందు అదే ఫ్లేవర్ కనిపిస్తుందండి. ఓకే, సినిమా కెమెరా వర్క్ అయితే ఇప్పటి వరకు లైక్ కొరటాల శివ గారి సినిమాల్లో లైక్ ఒక్కొక్క సినిమా ఒక్కొక్క కలర్, లైక్ జనతా గ్యారేజ్ ఒక డిఫరెంట్ కెమెరా వర్క్ ఉంటుంది. సో అలాగే ఈ దేవర మూవీ
అనే సినిమా కూడా. సో దీనికి సంబంధించిన కెమెరా వరకు కొంచెం డిఫరెంట్ విజువల్స్ అయితే ఉంటాయి. అసలు సముద్రంకి సంబంధించిన విజువల్స్ మాత్రం సూపర్ అండి. అక్కడ జరిగిన ఫైట్స్ కానివ్వండి, అక్కడ చిన్న రక్తం ఇప్పటికి కూడా నా ఒంటి మీద పడి అలా రక్తం అలా ఆ ఇసుక రేణువులు ఆ రక్తం అలా గాల్లోకి చూపించిన తీరు నెక్స్ట్ లెవెల్ అండి. నాకైతే ఎస్పెషల్లీ సినిమా చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు కొరటాల శివ గారి సినిమా జనతా గ్యారేజ్ టైంలో కూడా నేను ఫస్ట్ రిలీజ్ షోకి వెళ్ళినప్పుడు చాలా మంది మా ఫ్రెండ్స్ ఇది యావరేజ్ బిలో యావరేజ్ మూవీ అని చెప్పి బయటికి వస్తున్నప్పుడు నేను చెప్పాను, కొన్న బద్దలు కొట్టినట్టు చెప్పాను, సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి. ఈ సినిమా కూడా అలాగే ఉంది, చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అండ్ ఈ సినిమా చూసేటప్పుడు దీనికి ముందు సినిమా ఆచార్య అనే మూవీ ఏదో అది ప్రతి ఒక్కరూ మిస్టేక్స్ చేస్తారు, అదేదో తప్పిదం జరిగింది. సో దాంతో కంపేర్ చేసుకొని చూడొద్దు. ఇది సపరేటు. దేవర అనే బలమైన క్యారెక్టర్ ని, తన చుట్టూ జరిగే ఒక బలమైన కథని నెక్స్ట్ లెవెల్ చాలా చాలా బాగా చూపించారు. అండ్ కొరటాల శివ గారు మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు, యువర్ మాస్టర్ ఆఫ్ మాస్ మూవీస్ అని. మీ మార్క్ సినిమాలో ఖచ్చితంగా ఉంది. సో కంగ్రాచులేషన్స్ ఈ సక్సెస్ మీరు కొట్టినందుకు. సో నెక్స్ట్ పార్ట్ కూడా ఇంతకంటే ఇంకా బలంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ మూవీలో ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ ఉందండి. కరెక్ట్ జీవించేశారు ఆ క్యారెక్టర్ కి, అతనే అన్నట్లు చూపించారు, చాలా బాగుంది. సో అంత రఫ్ మాస్ లుక్లో పంచల్లో ఆ మాస్ లుక్లు ప్రతి ఒక్కరికి కరెక్ట్ సూపర్ సెట్ అయ్యాయి. అండ్ ఎన్టీఆర్ గారు ఇందాక చెప్పినట్టు సో అన్ని మూవీస్ లో కంటే ఈ మూవీలో చాలా చాలా బాగున్నారు, చాలా అందంగా చూపించారు. సో ఈ మూవీ గురించి నేను ఇంకా ఎక్కువ చెప్పనండి, ఎందుకంటే ఖచ్చితంగా అది కొన్ని రోజులు ఇప్పుడు ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి సో పోను టాక్ స్ప్రెడ్ అవుతుంది. సినిమా ఖచ్చితంగా చాలా చాలా బాగా ఆడుతుంది. అండ్ ఎంటైర్ టీమ్ సక్సెస్. సో కంగ్రాచులేషన్స్, అందరూ చూడండి. అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ, సో డోంట్ స్ప్రెడ్ పైరసీ. థియేటర్కి వెళ్ళండి, మూవీని ఎంజాయ్ చేయండి. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా చాలా పెద్ద పండుగ లాంటిది, మాస్ మసాలా మూవీ. సో ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, కాళ్ళు రెగరేసుకొని థియేటర్లో వస్తారు ఖచ్చితంగా బయటికి, అందులో నో డౌట్. నేను ఒకరి ఫ్యాన్ గా చెప్పట్లేదండి, లేకపోతే నా వీడియో ఏదో ఇట్లా వైరల్ అవ్వనో లేకపోతే మిగతా వాళ్ళకి ఇట్లా అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నచ్చేలాగా నేను చెప్పాలని అనుకోవట్లేదు. నేను ఒక మూవీ లవర్ని. నేను మూవీ చూసే కోణం ఎలా ఉంటుందంటే, నా కళ్ళు 2 సెకండ్లు 3 సెకండ్లో స్క్రీన్ లో మొత్తం ఏం జరుగుతుందో అంత క్షుణ్ణంగా పరిశీలించి నేను సినిమా చూస్తాను. సో యాజ్ ఎ మూవీ లవర్గా నేను చెప్తున్నాను, సినిమా చాలా చాలా బాగుంది, సూపర్. సో ఎంజాయ్ ద మూవీ, ఇంతకంటే ఏం చెప్పలేను. ఓకే, అందరికి నమస్కారం. సో థ్యాంక్ యూ.